మిగిలినవి మీ అత్త చేస్తుంది కానీ కిట్టయ్య రూమ్లో ఉన్నాడు. వాడికి పాయసం ఇవ్వు పో అని బామ్మ చెప్పేసరికి ఇంకో బౌల్ అతని కోసం తీసుకెళ్తుంది. తన రూమ్లో ఇక నుండి వంశిక కూడా ఉంటుందని రూమ్ని ఇంకా నీట్గా మారుస్తున్న అతను గాజుల పట్టీలు కలిసి చేస్తున్న సౌండ్కి బెడ్షీట్ చేతిలో పట్టుకుని డోర్ వైపు చూస్తాడు. రావచ్చా మురారి? ఇది నీ రూమ్ కూడా, రా వంశీ. మీకోసం పాయసం, టేస్ట్ చేయండి అని చెప్పి బౌల్ అతనికి ఇచ్చి బెడ్షీట్ మార్చాలా అని అడుగుతుంది. నేను తర్వాత మారుస్తాను, నువ్వు బ్యాగ్ సర్దుకో. పర్లేదు, నేను మారుస్తానని తన చేతిలోది తీసుకుని బెడ్కి సెట్ చేస్తూ ఎన్ని రోజులు ఇక్కడే ఉంటాం మనమని అడుగుతుంది వంశిక. నీకు ఈ ఇల్లు నచ్చలేదా? నో, ఈ ఇల్లే చాలా బాగుంది. వాల్స్ మీద ఉన్న పెయింట్స్, ముగ్గులు, వింటేజ్ స్టైల్ ఫర్నిచర్కి మోడర్న్ లుక్ అన్నీ నచ్చాయి నాకు. మరెందుకు ఇలా అడుగుతున్నావు? విష్ణు ఇల్లు ఇక్కడికి దగ్గరే అని తెలిసి ఏదో అనీజీ ఫీలింగ్ మురారి. ఒక మనిషి చీటర్ అని తెలిసాక నేను ముందులా ఉండలేను వాళ్లతో. మనం మేడ ఎక్కితే తప్ప విష్ణు మనకి కనిపించడు. సో నో మోర్ అనీజీ ఫీలింగ్. పాయసం టూ గుడ్, చాలా బాగా చేశావు. అవునా? ఓ స్పూన్ పెట్టండి చూస్తాను. తన ముందు నోరు తెరిచిన వంశికకి ఓ స్పూన్ మొత్తం జీడిపప్పు కిస్మిస్ వచ్చేలా పాయసం అందిస్తాడు మురారి. నువ్విక్కడ సీఈఓ అని తెలుసుంటే చచ్చినా వచ్చేవాణ్ణి కాదు. నీకు నీ జాబ్కి గుడ్ బై అని కోపంగా శిఖర్ వెళ్ళిపోతుంటే 2 years అగ్రిమెంట్ ఇచ్చావు. వర్క్ చేయకుండా పోతే నీ మీద కేసు వేసి జైల్లో పడేస్తాను. ఇప్పుడు పో గుడ్ బాయ్ అంటుంది హారిక. ఏంటి బెదిరిస్తున్నావా? నిన్ను బెదిరిస్తే నాకేం వస్తుంది? గొంతు నొప్పి తప్ప. వర్క్ మైండెడ్ అయిపోయి చెప్పిన పని చెప్పినట్లు చేయి. లేదంటే 2 years కోసం లీగల్ ఇష్యూ ఫేస్ చేయి. పర్సనల్ని ప్రొఫెషనల్ని లింకప్ చేసేదాన్ని కాదు నేను. అది కూడా చూస్తాను. 1 weekలో నువ్వు నీ బిహేవియర్ బాస్లా ఉంటేనే ఇక్కడ ఉంటాను. లేదంటే నువ్వే కేసు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్. ఓకే. ఫైవ్ తర్వాత నేను ఆఫీస్లో ఉండనని మీ డాడీకి చెప్పేశాను. మీకెంత నాతో అవసరం ఉన్నా 5 లోపే ఆ పని చేయించుకోండి మేడం. మేడం, సౌండ్స్ గుడ్. నా వర్క్ అండ్ శాలరీ గురించి చెప్తారా? వర్క్ అంటే మేనేజర్ వర్క్ సెపరేట్ ఉంటుంది, నేను చెప్తాను. శాలరీ అంటే ఓల్డ్ మేనేజర్కి 3. ఇప్పుడు మీకంటే మీ వర్క్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. పాత కంపెనీలో మీ పోస్ట్ ఏంటి? టిఎల్. టిఎల్ టు మేనేజర్ పోస్ట్ అండ్ శాలరీ మీ వర్క్ చూసి డిసైడ్ చేస్తాను. నేను సాటిస్ఫై అవ్వకుంటే అనుకున్న అమౌంట్లో హాఫ్నే వస్తుంది. సో వర్క్ హార్డ్. యూ మే గో నౌ. తిరిగి మేనేజర్ ఛాంబర్కి వెళ్తూ చిగానే తిట్టుకుంటూ తన సీట్లో కూర్చున్నాక మొబైల్ వాల్పేపర్గా ఉండే హన్విత ఫోటోనే చూస్తూ తన కోపాన్ని తగ్గించుకుంటాడు శిఖర్. నిన్ను వారం తర్వాత నా ఆఫీస్ దాటనిస్తాను అనుకుంటున్నావా పర్వతం? నిన్ను ప్రొఫెషనల్గా ఏం చేయను, కానీ ఆఫీస్ బయట ఉన్న ప్రతి క్షణం టార్చర్ చేస్తూనే ఉంటాను. 5కి పోయి పావుబాజీ బండి నడుపుతావా ఏంట్రా పంతులు? నీకు మెంతులు పడేలా చేయకుంటే నేను హారికనే కాదని ప్రతిజ్ఞ బూనుతుంది హారిక. అవునా? ఓ స్పూన్ పెట్టండి చూస్తాను. తన ముందు నోరు తెరిచిన వంశికకి ఓ స్పూన్ మొత్తం జీడిపప్పు కిస్మిస్ వచ్చేలా పాయసం అందిస్తాడు మురారి. పర్లేదు, బానే చేశానని చిన్నగా నవ్వి కప్ తన చేతుల్లోకి తీసుకుని మురారికి మళ్ళీ కావాలనే చీక్ కిస్ ఇస్తుంది. కళ్ళు మూసుకుని చిన్నగా నవ్వుతాడు. నార్మల్గానే ఉన్నాడేంటని ఈసారి ఇంకో చంపకి కూడా ముద్దు పెట్టి రియాక్షన్ కోసం చూస్తుంది వంశిక. టెస్ట్ చేస్తున్నావా వంశీ? హా, నిన్న గోల్కొండలో పడేశారుగా. నిన్న నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఇచ్చేసరికి షాక్ అయ్యాను. ఇప్పుడు షాక్ అవ్వట్లేదా మరి? అంతగా లేదు. నువ్వు ఎదురుగా ఉన్నావు, నా ఆలోచనలు నీ మీద లేవు. ఇక వేటి మీద ఉన్నాయి? రూమ్లోకి ఇంకేమన్నా కావాలా నీకని ఆలోచిస్తున్నానని కళ్ళు తెరచి పెదవులు ఇంకొంచెం విప్పుతాడు మురారి. రూమ్ మొత్తం ఓ రౌండ్ వేసిన వంశిక నార్మల్ సైజ్కి డబుల్ సైజ్లో ఉన్న విండోని చూస్తూ అక్కడ సిట్టింగ్ ప్లేస్ అరేంజ్ చేస్తారా అని అడుగుతుంది. ఎలా కావాలి? మురారి మొబైల్ తీసుకుని గూగుల్ చేసి కొన్ని ఫొటోస్ తీసి చూపిస్తూ ఇలా అంటుంది. చేయిస్తాను ఓ 10 daysలో అంటాడు.
మీకు బామ్మకి ఓకే కదా? బాగుందిగా, బామ్మకి ఏం ప్రాబ్లం ఉండదులే. నువ్వు టెన్షన్ పడకని మొబైల్ యూస్ చేయి వంశీ అంటాడు. దేనికి మురారి అంటుంది వంశిక. నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇంట్లో ఉంటావు. ఏదన్నా మాతో చెప్పాలి అంటే బామ్మ మొబైల్ తీసుకుంటాను. నాకు నీ మొబైల్ నుండి కాల్ కావాలి, బామ్మ మొబైల్ నుండి కాదు. అలా అయితే కీప్యాడ్ మొబైల్ తీసివ్వండి. కీప్యాడ్నా? నాకు అది చాలు. దాని నుండే కాల్ చేస్తాను. స్మార్ట్ మొబైల్ వాడుతూ దానిలో యాప్స్కి ఎడిక్ట్ అయి టైం మొత్తం మొబైల్తో గడపడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ ఇల్లు చాలా నచ్చింది. బామ్మ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వంశిక మెంటాలిటీ ఏంటి అన్నది ఇంకోసారి అర్థమై అలా చూస్తూనే ఉండిపోతాడు. ఆఫీస్ మొత్తంలో ఈమె ఒక్కటే డిఫరెంట్. నో మొబైల్, నో లిప్స్టిక్, నో స్టైలిష్ లుక్స్, నో మోడ్రన్ డ్రెస్సెస్. నాన్ వెజ్ కంటితో కూడా ఎంజాయ్ చేయదు. అందరూ క్యాంటీన్ అని పోతుంటే ఒక్కరోజు మిస్ అవ్వకుండా తెచ్చుకునే బాక్స్, బారెడు పొడవు ఉండే జుట్టుని ఏ స్టైల్ చేయకుండా ఫ్రెంచ్ బ్రైడ్ మాత్రమే వేసుకుని వచ్చే ఒకే ఒక జడ వేసుకునే అమ్మాయి. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే ఉన్నాయి వంశిక గురించి. సున్నితమైన అమ్మాయా అంటే అది కూడా కాదు. ఎంత తక్కువ మాట్లాడుతుందో అంత పొగరు కూడా ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు. తన తన గీత దాటి ఎవరిని లోపలికి రానివ్వని తను ఈరోజు తన కోసం నార్మల్ హౌస్ వైఫ్లా ఉంటాను అంటుంటే ఆమె మీద మురారి ప్రేమ ఇంకో మెట్టు పెరుగుతుంది. అతని చూపులకి మూడో ముద్దుని పెదవుల మీద పెట్టి త్వరగా తినండని కప్పిచ్చేసి బయటికి వెళ్ళిపోతుంది వంశిక. ఆ చిరు ముద్దులో వేల ప్రకంపనలు. అందరికీ పాయసం కంటే ఇంకో మెట్టు ఎక్కువే నచ్చుతుంది గుత్తి వంకాయ కూర. డైనింగ్ అంటూ డైటింగ్ అంటూ నాలుగు మెతుకులు తినే డైటింగ్ అంటూ 4 మెతుకులే తినే హారిక కూడా కంచం ఖాళీ చేసి మరదల పిల్ల చల్లగా ఉండని దీవించి భుక్తాయాసంతో గోడకి ఆనుకుంటే భద్రావతి మనవరాలికి అన్నపూర్ణ అన్న బిరుదు కూడా ఇచ్చేస్తుంది. ఇక జనార్దన్ దేవిప్రియ గార్ల కోడలి గుణాలకి పులకించిపోతారు. తన ఇల్లే అయ్యేసరికి తన అలవాటుకే కళ్ళు తెరిచిన మురారి పక్కలో ఉండాల్సిన వంశిక కోసం చూస్తాడు. అప్పటికే అమ్మ బామ్మ మడి అన్నదని పెరట్లోకి వెళ్ళిపోతుంది. వాష్రూమ్కి వెళ్ళిందేమోనని బెడ్ దిగిన మురారి ధ్యానం చేసుకోవడానికి మేడ మీదకి వెళ్ళి తన రెగ్యులర్ స్పాట్లో కూర్చుంటాడు. కళ్ళు మూసుకుని ధ్యానముద్ర వేసిన అతని చెవులకి నీళ్ల శబ్దం వినిపిస్తే బామ్మ అనుకుంటాడు. కానీ గాజుల శబ్దానికి ధ్యానం వదిలి పెట్టగోడ దగ్గర నిలబడతాడు. మడి ఎలా కట్టుకోవాలో తను కట్టుకుంటూ వంశికకి కూడా నేర్పిస్తూ బిజీగా ఉంటుంది భద్రావతి. బామ్మ పర్యవేక్షణలో పెరట్లోని బావి నీళ్లతో స్నానం చేసి బావి పక్కనే ఉన్న రూమ్లో బట్టలు మార్చుకోవడం కోసం తడి బట్టలతో మడిచీర అందుకుంటున్న వంశికని మేడ మీద నుండి చూస్తూ ఉండిపోతాడు మురారి. ముందు రోజు రాత్రే ఎలా గోచి పోసుకోవాలో భద్రావతి చెప్పడంతో అలాగే పోయడానికి తన వంటి మీద తడి చీరను విప్పుతుంది. బామ్మ, డోర్ వేయండి, ఎవరైనా చూస్తారు. ఈ గదిలోకి ఎవరూ చూడరు. ఎవరికి ఈ గది లోపల కనిపించదు. కనిపించాలి అంటే మన మేడ మీదకే ఎక్కాలి. కానీ మేడ మీద కిట్టయ్య లేడులే అంటుంది బద్దు మొహానికి లేని కళ్ళజోడుకి. వంశిక కూడా తను వచ్చేటప్పటికి మురారి నిద్రపోతున్నాడు కదా అనుకుని ధైర్యంగా శారీ విప్పి బ్లౌజ్ విప్పడానికి ఓ హుక్ ఓపెన్ చేస్తుంది. అప్పటి వరకు కళ్ళేసుకుని అలా చూస్తూ ఉండిపోయిన వెంటనే అతడికి మడి పవిత్రత గుర్తొచ్చి అలా చూడడం తప్పని అక్కడి నుండి దూరంగా వచ్చేస్తాడు. బద్దు బామ్మ బ్లౌజ్ లేకుండా ఈజీగా శారీ గోచి పోసినా వంశికకి ఫస్ట్ టైం అయ్యి అంత త్వరగా రాదు. కష్టపడి కట్టుకున్నాక బామ్మని చూసి నేను కూడా బ్లౌజ్ వేసుకోకూడదా అంటుంది భయంతోటి. వేసుకో, నేనంటే ముసల్దాన్ని, నువ్వు వయసులో ఉన్నావు, అందులోనూ కొత్త పెళ్లి కూతురివి. నువ్వు జాకెట్ లేకుండా తిరిగితే నా మనవడు దారి తప్పుతాడు. కానీ వేసుకో ముందు. అమ్మయ్య, బ్రతికించారు బామ్మ అని త్వరగా బ్లౌజ్ వేసుకుని పిన్ పెట్టని పైట జారకుండా నడుము చుట్టూ తిప్పి బొడ్డులో దోపుతుంది వంశిక. బామ్మ మనవరాలు రెడీ అయ్యేలోపు దేవిప్రియ గారు లేచి ఇంట్లో తడిబట్ట వేసి బయట ముగ్గు వేయడానికి వెళ్తారు. మిలమిలా మెరుస్తున్న ఫ్లోర్కి రెడీగా ఉండే బియ్యం పిండితో చేసిన పేస్ట్ వంశిక చేతిలో పెట్టి గుమ్మంకి అటు ఇటు ముగ్గేసి పసుపు కుంకుమ రాసి పూజ చేయవే అంటుంది భద్రావతి. సరే బామ్మ అని బుద్ధిగా బామ్మ చెప్పిన ముగ్గు నుండి తరువాత ఎలా చేయాలో నేర్పిన రోజువారీ పూజ మొదలు చెప్పని కాఫీ వరకు అన్నీ చేసేసి మురారి కోసం పాలు కాస్తూ బామ్మ ఏమన్నా పౌడర్ కలపాలా, ఇలాగే తాగేస్తారా ఆయన అని ఆసక్తిగా అడుగుతుంది. కిట్టయ్య వట్టి పాలే తాగుతాడు. స్నానం పైనే చేసుకుని సంధ్యావందనం చేస్తుంటాడు ఇచ్చిరా.
బామ్మ చెప్పినట్టే పాలని ఓ గ్లాస్ మగ్గులోకి తీసుకుని మెట్ల వైపు వెళ్తున్న వంశికకి మేడ ఎక్కితే విష్ణు కనిపిస్తాడు అన్న మురారి మాట గుర్తుండదు. అనుకున్నట్టే అన్నీ చేసేసి సూర్య నమస్కారాలు చివర్లో ఉంటాడు మురారి. గోచిపోసిన పంచెలో చొక్కా లేకుండా నగ్న ఛాతీతో ఆ ఛాతీని చుట్టేసున్న జంధ్యంతో కళ్ళు మూసుకుని ఉదయభాస్కరుడికి చేతులు జోడిస్తున్న మురారిని చూసి వంశిక కళ్ళు టపటపలాడితే పెదవులు అదురుతాయి. తప్పు, ఇలా అనుకోకూడదు అని తనని తాను తిట్టుకుంటూ అతను కళ్ళు తెరవడం కోసం ఎదురుచూస్తూ పక్కన నిలబడిన వంశికని వెనకింటి నుండి విష్ణు చూసి ఆశ్చర్యపోతాడు. వంశీ ఏంటి ఇక్కడ ఉందని తన రూమ్ విండో వరకు వచ్చిన విష్ణు పూర్తిగా మిసెస్ మురారిగా ఉన్న ఆమె రూపానికి బాధతో స్తబ్దుగా మారతాడు. చివరగా ఆదిత్య హృదయం పఠించి కళ్ళు తెరిచిన మురారి వంశిక వంటి నుండి వస్తున్న గంధం వాసనకి అప్పుడే ఆమె ఉనికిని గుర్తుపట్టి వెనక్కి తిరుగుతాడు. మీకోసం పాలు తీసుకొచ్చాను, తీసుకోండని తలదించుకుని గ్లాస్ అందిస్తుంది ఆమె. షర్టు కోసం చూస్తున్న మురారికి అది దగ్గరలో ఎక్కడా కనిపించకపోవడంతో ఇప్పుడే వస్తానని మేడ మీదే ఉన్న రూమ్లోకి వెళ్ళబోతూ విష్ణుని చూసి ఆగిపోతాడు. తమనే చూస్తున్న అతన్ని చూశాక షర్ట్ అన్న ఆలోచన మానేసి వంశిక చేతిలో గ్లాస్ అందుకుంటాడు మురారి. మేడ మీద పూల మొక్కలు పిట్టగోడ పొడవునా ఉండడంతో మడి విప్పాక రెడీ అయ్యి పెట్టుకోవచ్చని ఓ గులాబీని తుంచడానికి ముందుకు అడిగేసిన వంశిక మురారి వదిలిన నీళ్లలో కాలేసి జారి అతని మీదే పడుతుంది. ఓ అడుగు వెనక్కి వేసిన అతను వేడిపాలు ఆమె మీద ఒలకకుండా మగ్గు దూరంగా పెట్టిన కదిలిన ఫోర్స్కి కొన్ని ఎగిరి ఆమె నడుము మీద చుక్కలు చుక్కలుగా పడతాయి. ఆ చుక్కల నడుమ చందమామల వంశిక నడుముని పట్టుకుంటుంది మురారి చెయ్యి. ఓ